వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరుంట ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందక అప్పుడే పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నిజాం సాగర్ ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉన్న 25వ నెంబర్ ఉపకాలువ కింద సాగు చేస్తున్న వరి పంట ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వివరాల్లోనికి వెళితే నసుర్లాబాద్ మండలంలోని మీర్జాపూర్తో పాటు బీర్కూర్ పరిసర ప్రాంతాల్లోని కొల్లూర్, వీరాపూర్, దామరంచ గ్రామాల పరిధిలో ఎక్కువగా వరి పంట సాగు చేశారు. బోరు బావులతో పాటు నిజాం సాగర్ నీటి ఆధారంగా పంటలు సాగుతున్నాయి. నిజాం సాగర్ నుండి ప్రధాన కాలువ ద్వారా విడుదలవుతున్న నీరు 25వ నంబర్ ఉప కాలువ ద్వారా ఈ గ్రామాలకు చేరాల్సి ఉంది. కానీ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో నీరు చివరి ఆయకట్టు వరకు అందటం లేదని మాడ మారుతి, జంగిలి శ్రీనివాస్, శంకరప్ప అనే రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో ఎగువన ఉన్న ఆయకట్టు రైతులే ఎక్కువగా నీటిని వినియోగించుకుంటున్నారని, అందువల్ల 25వ నెంబర్ ఉపకాలువ పరిధిలో చివరి ఆయకట్టుకు నీరందక కండ్ల ముందే భూములు నెర్రలు బారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులో సుమారు 200 ఎకరాల్లో నీరందక వరి పంట ఎండుతున్నట్లు రైతులు వాపోతున్నారు. వేసవికాలం ప్రారంభ దశలోనే భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడం వలన బోరు బావుల ద్వారా పంటలకు నీరు సరిపోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి చెరువును నింపి తమ పంటలకు నీరందేలా చర్యలు తీసుకోవాలని, లేని ఎడల తమకు ఆత్మహత్యలే శరణ్యమని వేడుకుంటున్నారు. పేరు మాడ మారుతి, మిర్జాపురము అంటే నసరులాబాదు. 13 ఎకరాల భూమి చేసినాను. ఇదివరకు ఈటల వారి పొలాలు ఎండిపోయినాయి. మా గతి ఏమది అని మేము అధికారులకు అడుగుతున్నాము. మా పరిస్థితి ఏమది? ఇదివరకు ఈ 3 విడతల కాలు వచ్చింది, కానీ చెరువులో చుక్క నీళ్ళు లేవు. ఏ దుమ్ముకు కూడా నీళ్ళు లేవు. చెరువులో కాళ్ళ పండి పోతే కూడా మా పొలం దానికి బాధ్యతలు ఓళ్ళు. మేము అధికారులకు అడుగుతున్నాము. అప్పుడు ఇంతకుముందు సంస్థ లోపల ఇది విఆర్ఓలు కాందాలు నుండి ప్రతి కాలువకు డ్యూటీ వేసి ఉంచుతుంది. ఇప్పుడు అట్లా చూడాలి, వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మాకు ఇబ్బందులు కలిగినాయి. మాకు కంపల్సరీ ప్రతి తూముకు ఒక బాధ్యతనిగా ఉంచాలి. మేము ఎన్ని రోజులు మేము ఉండాలి. ప్రభుత్వం తీసేస్తున్నాం, మర రైతులకి ఇచ్చి మాకు ఒక చుక్క ఇదివరకు కూడా నీళ్ళు పడలేదు. మా పరిస్థితి ఏమది? మాకు మందు తాగే కన్నా ఇంకా మాకు మార్గం ఏమి కనబడకొచ్చింది. ప్రతి ఎమ్మెల్యే గారికి, ప్రతి మినిస్టర్లకు ఇదే నమస్కారం చేసి మాట్లాడుతున్నాను. లేకపోతే గ్రామం మిర్జాపూర్ మాకు విడతల వారిగా కాల చుట్ల మాకు మిర్జాపూర్ చెరువు ఖాళీ ఉంది, నీళ్ళు లేవు, ఎండిపోతున్నాయి. మాకు పంటలు కూడా ఎండిపోతున్నాయి. అధికారులు పట్టించుకొని మా చెరువు నింపి మాకు నీళ్ళు రావాలని పదే అధికారుల నిర్లక్ష్యం వల్ల మా చెరువు నింది, మా పొలాలు కూడా నింది. అధికారులు మాకు పట్టించుకొని సహకరించి మాకు నీళ్ళు వచ్చి మా చెరువు నింపి మాకు పంటలు కాపాడాలని పదే కొడుతుంది. వాళ్ళు పట్టించుకో. పేరు శంకరప్ప. నేను 5 ఎకరాల భూమి సాగుబాటు చేసిన 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చి సాగు పెట్టినా. ఇప్పటి వరకు ఒక చుక్క కూడా చెరువులో నీళ్ళు పడలేదు. 3 విడతలు ఇడిచారు. 10 రోజులు ఇడిచేటప్పుడు 10 రోజులు ఇడుస్తారు. 3 రోజుల దాకా మాకు కాలువ నీళ్ళు అందాయి. అందుకు కాలువ బంద్ అయిపోతుంది. ఈ కాలువని ఇంకో ఎక్స్టెన్షన్ చేసి మా బాధని కాపాడవాలని కోరుతున్నాము. ఎంతో మాకు సాయం చేసిండు. ఇప్పుడు కూడా ఆయన పట్టించుకొని మాకు చెరువులో నీళ్ళు అనేటట్టు అధికారులను చర్య తీసుకొని మాకు సహకరించాలని కోరుతున్నాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.